ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎంత టైం కి బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది? డెలివరీ తర్వాత ఎంత టైం కి పిల్లలకి పాలు ఇవ్వచ్చు? డెలివరీ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అన్ని పడిపోతాయి. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వచ్చేసి లోపల ఆ బ్రెస్ట్ మిల్క్ తయారవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బేబీని చూస్తూ ఉండడం, బేబీతో ఉండడము, బేబీ ఏడుపు విన్నా, బేబీ సక్ చేసినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ వల్ల మిల్క్ అనేది బయటకు వస్తుంది. బేబీ పుట్టిన హాఫ్ అన్ అవర్ లోపే బేబీని బ్రెస్ట్ దగ్గర పెట్టేసేయాలి. ఎంత తొందరగా బేబీ సక్ చేయడం స్టార్ట్ చేసి ఎంత తొందరగా మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తే తల్లికి బిడ్డకి అంత మంచిది. కొలెస్ట్రాల్ అని ఒకటి రిలీజ్ అవుతుంది బ్రెస్ట్ నుంచి. మనం ఇచ్చే ఆస్తుల కంటే కూడా ఎంతో విలువైనది అనమాట. క్రీమీగా ఎల్లోయిష్ గా రిలీజ్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ మిల్క్ లా ఉండదు. దాంట్లో ఇమ్మెన్స్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అన్ని ఏం చేస్తాయి, బేబీ లోపల ఉండే పేగుల్లో ఒక లైనింగ్ ఫామ్ అయిపోయి ఆ బేబీకి ఫస్ట్ ప్రొటెక్షన్ కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. ఒక్క చుక్కే వస్తుంది, 2 చుక్కలే వస్తుంది, అయినా కూడా లిక్విడ్ గోల్డ్ అది.